కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై దాడికి కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఆ పార్టీ మిత్రపక్ష నేతలు బహిరంగంగానే రాహుల్పై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు కూడా కాంగ్రెస్ నేతలు పంపించారు. हम लोगों ने एनेक्सेस दिए हैं और 4 लोगों के खिलाफ में, जैसे मैंने कहा कि दिल्ली के अंदर एक उनके पूर्व दिल्ली के जो विधायक हैं, भारतीय जनता पार्टी के नेता, शिवसेना के जो महाराष्ट्र के विधायक हैं जो भारतीय जनता पार्टी के समर्थक हैं, उनके बारे में केंद्र सरकार के अंदर पंजाब से पहले और अब राजस्थान से आए हुए सांसद मंत्री हैं उनके बारे में, और एक यूपी से मिनिस्टर हैं जिन्होंने परसों उन्होंने भी राहुल जी के खिलाफ में बोला है। ये चारों के खिलाफ में हम लोगों ने बाय नेम हमने कहा है कि इनके खिलाफ में एफआईआर होगी. రాహుల్ గాంధీపై దాడికి కుట్ర జరుగుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, దక్షిణ దుర్గ రాహుల్ గాంధీపై హత్యకు లేదా ఆయన్ను గాయపరిచేందుకు కుట్ర జరుగుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి బీజేపీ నేతలు అదేవిధంగా మరికొంతమంది పైన తుగ్లక్ రోడ్ లో ఢిల్లీలో ఉన్నటువంటి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఆ పార్టీకి చెందినటువంటి అజయ్ మాకన్ ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు కాపీని ఎన్నికల ఎలక్షన్ కమిషనర్ కూడా కాంగ్రెస్ పార్టీ పంపించింది. అయితే దీనికి సంబంధించి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఇటీవల రాహుల్ గాంధీ సిక్కులకు అనుకూలంగా మాట్లాడడం పైన బీజేపీ మండిపడింది. అందుకే ఆయన స్టేట్మెంట్ ను వక్రీకరించి ప్రజెంట్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్తున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ బీజేపీ నాయకుల నుంచి వస్తున్నటువంటి బెదిరింపుల పైన ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ గత వారం రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఆయనకు భద్రతను కూడా పూర్తి స్థాయిలో పెంచాలని కూడా చెప్తోంది. బీజేపీ నాయకుడు తర్విందర్ సింగ్ మార్వా రాహుల్ గాంధీని బెదిరిస్తూ ఏదైతే ఒక వీడియో క్లిప్ విడుదల చేశారో ఆ వీడియో క్లిప్ ను కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో జత చేయడం జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ సిక్ సెల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన గత బుధవారం నాడు టెన్జన్ పడుతుంది రాహుల్ గాంధీ నివాసం ముందు నిరసన కూడా చేశారు. ఆయన సామాజిక వర్గానికి సంబంధించి అమెరికాలో ఏదైతే సిక్కులకు సంబంధించి అమెరికాలో చేసినటువంటి వ్యాఖ్యల పైన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండండి, లేకపోతే రాబోయే కాలంలో మీ అమ్మమ్మకు పట్టినట్టు గతి పడుతుంది అంటూ ఏదైతే బీజేపీ నేతలు బీజేపీ సిక్ సెల్ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తారు. ఆ మేరకు కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలకు సంబంధించినటువంటి వీడియోలను కూడా అంతా ప్రచారంలో పెట్టారు. 3 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచినటువంటి మార్వా జూలై 2022లో బీజేపీలోకి మారిపోయారు. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. ఆయన చేసినటువంటి వీడియోలే ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. సో ఒక వర్గం మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి నేతలను రెచ్చగొట్టి రాహుల్ గాంధీని హత్య చేయాలని లేదా ఆయన గాయపరచాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ రోజు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇందిరాగాంధీని చంపిన విధంగానే ఇందిరాగాంధీకి పట్టిన గతే మీకు పడుతుంది, మీ అమ్మకు పట్టిన గతే మీకు పడుతుందని చెప్పడం అన్నది ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశమైంది. కాబట్టి ఆయనకు తగినటువంటి పూర్తి స్థాయి భద్రతను కల్పించాలి. ఆయన ఒక ప్రతిపక్ష నేత, కేబినెట్ హోదా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి బీజేపీ నేతలంతా కూడా వాళ్ళ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలి. సో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వారు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలనుకుంటే వారు నిజంగా ఏదైతే బీజేపీ నేతలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ నేతల పైన చర్యలు తీసుకోవాలి. చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి రాహుల్ గాంధీకి ఎన్ఎస్జీ భద్రతను కూడా కల్పించాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకే ఈ రోజు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.